ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరూ లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. జీవితంలో అబద్ధాలు చెప్పేవారినైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. నువ్వు మొదలు పెట్టాననుకుంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఎప్పుడూ కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైనా. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. పుడిములోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురి అవుతూనే ఉంటాడు. ప్రతి మనిషికి తన జీవితం చాలా ముఖ్యం. మనిషిపై పంతానికి పోయి కొని తెచ్చుకోకండి. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులకు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మనకున్న సమస్యలకు 2 కారణాలు: మర్చిపోవాల్సినవి గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోవడం. ఏ ఆయుధాలు వాటంతటా అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.